మేము ప్రత్యేక శ్రద్ధ దీనికి వహిస్తున్నాము. అందరినీ నేను కోరేది ఏంటంటే వచ్చి వీరి ప్రోడక్ట్స్ను తిలకించి వీరి ప్రోడక్ట్స్ని పర్చేజ్ చేసి ఈ మహిళలకు ఒక ప్రోత్సాహం, ఒక ఎంకరేజ్మెంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇక ఈనాటి రైతు నేస్తంలోని ముఖ్యాంశాలు: శీతాకాలంలో వరి నారుమల్ల యాజమాన్యం, ప్రత్తిలో గులాబీ రంగు పురుగు సస్యరక్షణ, రాజేందర్ నగర్ ఎన్ఐఆర్డి పిఆర్ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా రూరల్ టెక్నాలజీ పార్క్లో జరుగుతున్న ఎస్హెచ్జి క్రాఫ్ట్స్ మేళా విశేషాలు, నీటి వసతి సమృద్ధిగా లభ్యమయ్యే పలు ప్రాంతాలలో యాసంగిలో కూడా వరి సాగు చేపడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రబీలో వరి సాగు అధిక విస్తీర్ణంలోనే జరుగుతుంది. ఈ నేపథ్యంలో యాసంగి సమయం మంచు అధికంగా ఉండే శీతాకాల సమయం కాబట్టి వరి నారుమళ్లను పెంచేటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఆరోగ్యకరమైన పంటకు ఆరోగ్యకరమైన నారు ఎంతో అవసరం కాబట్టి ఈ శీతాకాల మంచు పరిస్థితుల్లో వరి నారుమళ్లలో ఎదురయ్యే అనేక సమస్యలను అధిగమించాలంటే ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. వరిని ఖరీఫ్లోనే కాక రబీలో కూడా విస్తారంగా పండిస్తున్నారు. నీటి వసతి సమృద్ధిగా ఉండి యాసంగిలో వరి పంటను సాగు చేస్తున్న రైతాంగం రబీ వరి పంటలో కూడా అధిక దిగుబడులు పొందాలంటే పంట నారుమడి సమయం నుంచే, ముఖ్యంగా శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు మంచు వాతావరణం ఉంటుంది కాబట్టి వరి నారుమళ్లలో ప్రత్యేక జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. లేకపోతే నారు మొక్కలు ఎర్రబడిపోవడం, చలికి సరిగ్గా పెరగకపోవడం జరిగి ఆరోగ్యకరమైన నారును పొందడం కష్టమవుతుంది. కాబట్టి రైతాంగం శీతాకాలం నారుమళ్లు వేసేటప్పుడు దుక్కి సమయం నుంచి మళ్ల తయారీ, ఎరువులు, కలుపు వంటి వివిధ యాజమాన్య చర్యలతో పాటు శీతాకాలంలో వరి నారుమళ్ల యాజమాన్యం గురించి పూర్తి వివరాలను రాజేంద్ర నగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి పరిశోధనా విభాగం శాస్త్రవేత్త డాక్టర్ స్పందన గారి మాటల్లో తెలుసుకుందాం. యాసంగిలో మన రైతులు నారుమళ్ల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్ల మనము నారు చనిపోవడము అలాంటివి ఎదుర్కోకుండా ఇతర సమస్యలను తొలగించుకోవచ్చు. దీనికై మనం ముఖ్యంగా నారుమడి దుక్కడం నుండే మనము ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మనము మామూలుగా పశువుల ఎరువు అలా వేస్తుంటాము మనము ఖరీఫ్లో అయితే. మనకి రబీలో అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా కోళ్ళ ఎరువు, గొర్రెల ఎరువు, వర్మీ కాంపోస్టు మొదలగునవి మనము ఒక ఎకరాకు సరిపడే నారుమడికి 2 క్వింటాల వరకు వేసుకోవాలి. దీంతో పాటు భాస్వరాన్ని 2 మొత్తంగా వేసుకోవాలి. అనగా మనము ఒక ఎకరాకు సరిపడే నారుమడికై 1 కిలో నత్రజని ఎరువులు, 2 కిలోల భాస్వరము, 1 కిలో పొటాషినిచ్చే ఎరువులను వేసుకోవాలి. దీనివల్ల మనకు చలికాలంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వేరు వ్యవస్థ కొంచెం మంచిగా దృఢంగా పెరిగి మనకి న్యూట్రియం ఫ్లో అనేది జరుగుతుంది. ఇంతేకాకుండా మనకి శీతాకాలంలో చూసుకున్నప్పుడు మనకి ముఖ్యంగా నారు ఎర్రబడిపోవడము, దాంతో పెరగకపోవడము, జింకు లోపాలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనము జింక్ లోప సవరణకై జింక్ సల్ఫైడ్ 2 గ్రామ్స్ 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫైడ్ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అలాగే ఎత్తైన నారుమల్లు నిర్మించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనము ఎత్తైన నారుమల్ల వల్ల మనము నీళ్లు పెట్టడానికి తీయడానికి వీలుగా ఉంటుంది. మనము మామూలుగా రాత్రికి ఆ చలి వల్ల నీళ్లు చాలా చల్లబడినప్పుడు మనం ప్రొద్దున్నే ప్రతిరోజు తప్పకుండా రైతులు ప్రొద్దున్నే ఆ నీళ్లను తీసేసి మళ్ళీ కొత్త నీరు పెట్టాలి. దీనివల్ల కూడా మనకి ఆ కుషింగ్ ఎఫెక్ట్ అనేది మనకి ఆ మొక్కలకు ఇవ్వడం జరుగుతున్నది. ఇంకొకటి మనము ఒక చువ్వలతో కానీ కర్రలతో కానీ ఊతమిచ్చి మనము దాని మీద పాలిథీన్ షీట్ కానీ లేకపోతే యూరియా బస్తాలతో కానీ కప్పి రాత్రి ఉంచాలి. అవి మర్నాడు పొద్దున మళ్ళీ తీసివేయాలి. దీనివల్ల మనము చలి నుండి మన నారుని రక్షించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనము దాదాపు 12 రోజులు అప్పుడు పైపాటుగా నత్రజనిని వేసినప్పుడు మాత్రం మనము 1 కిలో యూరియాతో పాటు
2 గ్రాముల మ్యాంకోజెబ్ ప్లస్ కార్బెండజిమ్ కలిపిన మందుని దాంట్లో వేయాలి. కలుపు నివారణకై ప్రెటిలాక్లోర్ ప్లస్ సేఫ్నర్ అనే మందుని 25 ml ఒక 5 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరాకు సరిపడే నారుమడికి పిచికారీ చేయాలి. మనము నారు పీకే ముందు 7 రోజుల ముందు కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ని ఇసుకలో కలిపి పల్చని నీరు ఉంచి చల్లి ఆ నీరంతా ఆ నారుమడిలో ఇంకేట్టుగా చేసుకొని తర్వాత పీకేయాలి. దీని వలన మనము నారుని దృఢంగా కానీ సస్యరక్షణ వల్ల చీడపీడల నుండి రక్షించుకోగలుగుతాము. ఇలా మనము అంటే వివిధ దశల్లో మనము కనుక దున్నేటప్పుడు ఎత్తైన నారుమళ్లను ఏర్పరచుకోవడము, కోళ్ళ ఎరువు అలాంటివి ఎరువులను వేసుకోవడము, తర్వాత పైపాటుగా నత్రజని వేసినప్పుడు కార్బెండజిమ్ మ్యాంకోజెబ్ వేయడము, ఇట్లా మనము నారుని చలి నుండి రక్షించుకోవడానికి ఊతమిచ్చి కవర్స్ కప్పుకొని తెల్లవారి తీసుకెళ్ళడము, ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం తెల్లవారి కొత్త నీరు ఇవ్వటము, ఇవన్నీ పాటిస్తే శీతాకాలంలో కూడా మనకు నారు ఎర్రబడి చనిపోవడము అలా కాకుండా మంచిగా పెరిగి దృఢంగా వస్తుంది. ఇప్పుడు రైతు నేస్తం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. కూరలో కారం ఎక్కువైంది. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఎంత అవసరమో అంతే వేయాలని. నా వల్లైతే ఇలా అప్పుడప్పుడు అవుతుంది, కానీ మీరైతే పొలంలో మీకు తోచిన క్రిమి సంహారకాలని వాడేస్తారు. మరి దాని సంగతో ఉన్నమాటేగా అంటోంది కోడలు. చూడు, పొలంలో ఎంత అవసరమో అంతే మందు వెయ్యి. గుర్తుంచుకోండి, క్రిమి సంహారకాలు విషపూరితాలు. డబ్బా పైన రాసిన సూచనల ప్రకారమే మందు వేయాలి. ముందు ఫెరమోన్ ట్రాప్, లైట్ ట్రాప్, మిత్ర కీటకాలు, జైవిక క్రిమిసంహారకాలు వంటివి ఉపయోగించాలి. అవసరమైతేనే రసాయనిక క్రిమిసంహారకాలు ఉపయోగించాలి. మందు చల్లడం పొద్దున కాని సాయంత్రం కాని చేతి తొడుగులు, మాస్క్ ఇంకా పొడుగు చేతుల చొక్కా వేసుకుని చేయాలి. గాలి వీచే దిశలో చల్లుతూ వెనక్కి నడవాలి. మందు డబ్బాలు, చల్లే యంత్రాలు సురక్షితమైన చోట ఉంచాలి. ఇప్పుడేనా అర్థమైందా? అర్థమైంది భార్యామణి. ఇక చెయ్యను ఇలాంటి పిచ్చి పని. తాగించిందా నీకు 3 చెరువులు నీళ్లు? సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1800 1551పై సంప్రదించండి. తిరిగి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో అధిక పెట్టుబడులతో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న వాణిజ్య పంట ప్రత్తి పంట ప్రస్తుతం చివరి దశలో, అంటే త్వరగా విత్తిన ప్రాంతాల్లో 2-3 తీతలు పూర్తి చేసుకున్న దశలోనూ, ఆలస్యంగా విత్తిన ప్రాంతాల్లో కాయ దశ, కాయ పలిగే దశ, తీతకు సిద్ధంగా ఉన్న దశల్లో ఉంది. అయితే ప్రతి పంటకు ప్రధాన శత్రువైన గులాబీ రంగు పురుగు విషయంలో ప్రస్తుతం పంట దశలో సరైన జాగ్రత్తలు పాటించి నివారించుకోకపోతే అపారమైన పంట నష్టం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో ఉధృతి అధికంగా ఉండే ఈ గులాబీ పురుగు బారి నుండి ప్రతి పంటను సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా ఏ విధంగా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధికంగా సాగవుతున్న వాణిజ్య పంట. ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రతి పంట చివరి దశల్లోకి చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో 1-2 తీతలు కూడా పూర్తి కాగా, కొన్ని ప్రాంతాల్లో కాయ దశ, కాయ పగిలే దశల్లోనూ ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో ప్రతి పంటపై గులాబీ పురుగు ఉనికిని గమనించడం జరుగుతోంది. గులాబీ కాయతొలుచు పురుగు ఆశించి విపరీతమైన పంట నష్టం కలగజేస్తుంది. కాబట్టి ప్రతి పంటలో గులాబీ రంగు పురుగు ఉనికిని ఎలా గుర్తించాలి? గుడ్డు దశల్లోనే ఈ పురుగును వారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి వంటి వివరాలను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రత్తిలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి చలి స్టార్ట్ అయింది కాబట్టి మరి ఈ ప్రస్తుత దశలో మనకి ఈ కాయ దశలో ముఖ్యంగా గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఉధృతి అనేది ఇప్పుడిప్పుడే మనకు అన్ని చోట్ల కూడా గమనించడం జరుగుతున్నది. అయితే ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క రెక్కల పురుగు అనేది మనకి రాత్రిపూట చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి రాత్రుళ్ళు ఇది మన పత్తి చేనులకు వచ్చి గుడ్లు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి
మరి తక్షణమే ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే లింగాకర్షక బుట్టలు పెట్టుకోలేదో ఆ రైతులు కంపల్సరిగా ఎకరానికి 4 లేదా 8 లింగాకర్షక బుట్టలను తక్షణమే పెట్టుకొని మనము ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగుపై నిఘా పెట్టుకున్నట్టయితే చాలా వరకు మనము ప్రస్తుతము ఈ పత్తిలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఉధృతి వల్ల జరిగే నష్టాన్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వెనువెంటనే మనము ఈ గుడ్లను చంపే శక్తి ఉన్న మందులను కూడా పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు దీని ఉధృతి నుండి మనము బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఇది గుడ్లు కాయల మీద పెడుతుంది కాబట్టి ఈ గుడ్లు కూడా ఉదయం పూటే పొదగబడే అవకాశం ఉంది కాబట్టి మరి ఉదయం పూట మనకి గుడ్లను అలాగే ఈ చిన్న లార్వాలను చంపే శక్తి ఉన్న మందుల్లో చూసుకున్నట్టయితే మనకి ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా థయోడికార్బ్ అనే మందును 1.5 గ్రాములు లీటర్ నీటికి, లేదా క్లోరోపైరిపాస్ 20% ఈసీ అనే మందును 2.5 ml లీటర్ నీటికి, ఈ మందుల్లో ఏదైనా ఒక మందును అలాగే వేప కషాయము లేదా వేప నూనెతోని కలిపి మనము పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు గుడ్లను చంపే అవకాశం ఉన్నది. దాని ద్వారా పురుగు ఉధృతిని కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. డిసెంబర్ మాసంలో దీని యొక్క ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ దశలో ఒక్కొక్క కాయ మనం చూసినట్టయితే 3 నుండి 4 లార్వాలు, ఒక్కొక్కసారి 10 వరకు కూడా మనకి లార్వాలు కనబడే అవకాశం ఉంది. కాబట్టి మనము సింథటిక్ పారిథ్రాయిడ్స్ మందులు ముఖ్యంగా ఈ సైపర్మెత్రిను లేదా లాంబ్డా సైలోత్రిను, సైపర్మెత్రిన్ అయితే 1 ml లీటర్ నీటికి, లేదా లాంబ్డా సైలోత్రిన్ అనే మందును 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ మందులను మనము ఈ సింథటిక్ పారిథ్రాయిడ్ మందులు కాబట్టి ఇది పంట చివరి దశలో పురుగు ఉధృతిని బట్టి మనము 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే దీని నుండి చాలా వరకు మనం దీన్ని నివారించుకొని మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రైతు నేస్తం కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. ఇదిగో నిన్నే. నన్నెందుకు పిలుస్తారు? వెళ్ళి దాంతోటి చెప్పండి. ఎవరితో? అదే మీ మొబైల్ ఫోన్. పొద్దున్న, సాయంత్రం, పగలు, రాత్రి అంటిపెట్టుకుంటారుగా. పైగా కిసాన్ కాల్ సెంటర్ తో మాట్లాడుతున్నా అని అంటారు. ఓహో, అదా సంగతి. అవును, ఏమైంది? ఇప్పుడు మాట్లాడరా? ఇప్పుడు క్షణంలో మాట్లాడిపోతాయి. అలాగా? అవును, ఇప్పుడు ఎక్కువ లైన్లు ప్రత్యేకమైన టెక్నిక్ కారణంగా వ్యవసాయ నిపుణులతో వెంటనే మాట్లాడొచ్చు. ఎప్పుడైనా లైన్ బిజీగా ఉంటే మన సమస్యల్ని ఫోన్ పై రికార్డ్ చేయొచ్చు. వారి నుండి ఫోన్ వస్తుంది. ఇంకా సమస్యకి పరిష్కారం కూడా మెసేజ్ రూపంలో వస్తుంది. ఇదిగో చూడు, వచ్చేసింది. అరేవా, అంటే దీని అర్థం వేచి ఉండక్కర్లేదన్నమాట. అవును, అందుకేనన్నమాట ఈ మధ్య నా మీద అంత ప్రేమ వస్తోంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలోనే వెంటనే సమాధానం పొందడానికి దేశం మొత్తంలో ఏ ఫోన్ నుంచైనా హెల్ప్ లైన్ నంబర్తో సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. తిరిగి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. భారతదేశ నలుమూలల నుండి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా తయారు చేయబడ్డ విభిన్న రకాల ఆకర్షణీయమైన చేతి పనుల ఉత్పత్తులను ఒక వేదిక మీదకు తీసుకుని వచ్చి ప్రదర్శనకు మరియు అమ్మకాలకు ఉంచడంతో పాటు విభిన్న రకాల సేంద్రియ సాంప్రదాయ ఎస్హెచ్జి మేళాను ఏర్పాటు చేశారు రాజేంద్ర నగర్ జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థ వారు. రాజేంద్ర నగర్ రూరల్ టెక్నాలజీ పార్క్లో నవంబర్ 29వ తేదీ నుండి ప్రారంభమై డిసెంబర్ 3వ తేదీ వరకు జరుగుతున్న ఈ ఎస్హెచ్జి క్రాఫ్ట్స్ మేళా విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయత్ రాజ్ సంస్థ NIRDPR వారు దేశవ్యాప్తంగా నెలకొన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే స్వయం సహాయక సంఘాల చేతి పనుల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకాలకు ఒక వేదిక కల్పిస్తూ రాజేంద్ర నగర్లోని రూరల్ టెక్నాలజీ పార్క్లో 17వ రూరల్ టెక్నాలజీ మరియు క్రాఫ్ట్స్ మేళాను ప్రారంభించారు. ప్రత్యేకించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మరీ ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తూ వారి చేతి ఉత్పత్తుల మార్కెటింగ్కు ఒక మంచి అవకాశం కలుగు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఎస్హెచ్జి క్రాఫ్ట్స్ మేళా నవంబర్ 29వ తేదీ సాయంకాలం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారి చేతుల మీదుగా గురువారం సాయంకాలం 6 గంటలకు రాజేంద్ర నగర్ రూరల్ టెక్నాలజీ పార్క్లో
మంగళ వాయిద్యాల నడుమ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఎస్హెచ్జి క్రాఫ్ట్స్ మేళాను శుభారంభం చేశారు. మొత్తం 23 రాష్ట్రాల నుంచి వచ్చిన స్వయం సహాయక సంఘాల చేతి పనుల ఉత్పత్తులతో ప్రాంగణం కళకళలాడి పండుగ వాతావరణాన్ని తలపించింది. ముందుగా మేళాకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ గారికి, పెద్దలకు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్వయం సహాయక సంఘ సభ్యులకు స్వాగతం పలుకుతూ, అలాగే ఈ ఎస్హెచ్జి క్రాఫ్ట్స్ మేళా ప్రధానోద్దేశాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం అటు ఎస్హెచ్జి వారికి, ఎన్ఏఆర్డి పిఆర్ సంస్థ వారికి కూడా మంచి అనుభవాలను ఇస్తుందని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి రాధికా రస్తోగి గారు. Learning happens from peer to peer. That is the best way to learn, when they see each other. How is it? What kind of stuff sells in a particular market? What are consumer preferences? What kind of pricing needs to be done, and so on. I hope this Mela will be a learning experience both for the members of SAG and for us. So where even government is not able to reach, the women of self-help groups are reaching, and I hope this will be a great experience for all of us. I welcome you all once again to this SAG Mela. తమ ఉత్పత్తులతో ఎంతో దూరాల నుంచి ఉత్సాహంగా మేళాలో పాల్గొనేందుకు వచ్చిన ఎస్హెచ్జి వారందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ సభనుద్దేశించి ప్రసంగించారు జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్ల్యూఆర్ రెడ్డి గారు. SHG DGs who have come from all over the country, जो बहन सब स्टेट से आए हुए हैं अपना प्रोडक्ट्स लेके, सब लोगों को मेरा नमस्कार और extend my warm welcome to this beautiful RTP मेला. आप सब लोगों को पता है कि ये 17th RTP मेला है. इस मेला का विशिष्टता ये है कि इस 17th मेला में पूरा SHG ग्रुप्स का ही पार्टिसिपेशन से ये मेला इस बार अरेंज किया गया है. I thank all the SHGs, all the SHG members who have come here to this NIRDPR. आप लोगों को पता है ऐसा मेला is not only meant for sale of your products, but ये 5 दिन में जो इनपुट्स हम लेते हैं अपना रिसर्चर्स, अपना स्टूडेंट्स, जो फीडबैक लेने के बाद हम इसके बाद कुछ मार्केटिंग डिज़ाइन वर्कशॉप्स, प्रोडक्ट डिज़ाइन वर्कशॉप्स, लेबलिंग डिज़ाइन वर्कशॉप्स, हम फॉलोअप डिज़ाइन वर्कशॉप्स हम करते रहते हैं. हमारा मकसद यही है कि आप लोगों का जो प्रोडक्ट्स इधर लेके आए हैं, अगले बार जब तक आप लोग इधर आएंगे उसमें और कुछ चेंज करके प्रोडक्ट को इंप्रूव करके आ सके. అనంతరం గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు ఎన్ఐఆర్డి పిఆర్ సంస్థతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మహిళా పారిశ్రామికవేత్తల కోసం రూపొందించిన వివిధ ప్రభుత్వ పథకాల గురించి తెలియజేశారు. ఆఫ్టర్ టేకింగ్ ఓత్ యాజ్ అ గవర్నర్ ఇన్ మై పీరియడ్ ఆఫ్ హార్డ్లీ 6-10 weeks, this is the only institution for the second time I am attending. So I love this institution because you are working for the upliftment of the rural development, women empowerment, and the development of our nation. Women entrepreneurship in India is highly developing, and among the 58 million women entrepreneurship, 8 million are women entrepreneurship, that is it holds 14% of the total population. Whatever may be, the government of India as well as the government of Telangana gives ample opportunity for the development of womanhood and encourage the self-help group to gain their economic development. The economy in the hands of women is the aid for the development not only for the family, for also the country. The Government of India provides 9 schemes for the
development of self-help group. It is the starting from the Annapurna scheme, and the 9th scheme is Mudra loans, which aid the empowerment of women. And apart from that, the Startup India scheme provides loan from 10 lakhs to 1 crore for the improvement of development of women entrepreneurship, encouraging the women entrepreneurship. And government of Telangana also provides so many welfare schemes for the development of women, for the empowerment of women. I encourage all the women. When I entered here, our director told that the maximum representation is from Northeast. That indicates how India is developing in a much faster mode, because Northeast was for such a long time an ignored place and omitted area now have come all the way to Hyderabad to exhibit their products. Really I appreciate, and I appreciate the participants from all the 23 states. I appeal the people of Telangana, my sisters and brothers of Telangana, to come to this venue and at least buy some products from our sisters so that it is highly encourageable. Our Honorable Prime Minister really encourages women, so only in Startup India scheme also a certain percentage is definitely rendered to the loan is rendered to the womenhood, and I appreciate the efforts of National Institute of Rural Development and Panchayat Raj. Thank you one and all. Thank you so much. చివరిగా సభా కార్యక్రమాన్ని ముగిస్తూ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు ఇంకా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్వయం సహాయక సంఘాల వారందరికీ తమ ధన్యవాదాలు తెలిపారు సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ రూరల్ టెక్నాలజీ పార్క్ సీనియర్ కన్సల్టెంట్ శ్రీ మొహమ్మద్ ఖాన్ గారు. అనంతరం గవర్నర్ తమిళిసై గారు వివిధ స్టాల్స్ ని సందర్శించి వారి ఉత్పత్తులను ఎంతో ఆసక్తిగా తిలకించి వివరాలు తెలుసుకున్నారు. ఈ విధంగా నవంబర్ 29వ తేదీ సాయంకాలం ఎంతో రమణీయంగా ప్రారంభించబడిన 17వ రూరల్ టెక్నాలజీ క్రాఫ్ట్స్ మేళా 5 రోజుల పాటు అంటే డిసెంబర్ 3వ తేదీ రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుంది. నగర ప్రజలందరూ ఈ మేళాను తిలకించి వివిధ రకాల చేతి ఉత్పత్తులను సందర్శించి కొనుగోలు చేసి వివిధ రాష్ట్రాల స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తూ దేశ గ్రామీణాభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందించగలరని ఆశిస్తున్నాం. మా రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు పంపాల్సిన చిరునామా రైతు నేస్తం కేర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ దూరదర్శన్ కేంద్రం రామాంతపూర్ హైదరాబాద్ 500013. మా ఇమెయిల్ ఐడి రైతునేస్తం@gmail.com. ఇంతటితో రైతు నేస్తం కార్యక్రమం సమాప్తం. నమస్కారం. ఈ కార్యక్రమం